హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ బైనామియల్ థియరం. ఈ చాప్టర్ మనకి పబ్లిక్లో వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ 16 మార్క్స్. మనకి 2 7 మార్క్స్ సమ్స్, ఒక 2 మార్క్స్ సమ్ వస్తుంది. కాబట్టి ఒకసారి బైనామియల్ థియరం గురించి చూద్దాం. అసలు స్టేట్మెంట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. వినండి ఒకసారి. ఓకే, ఒకసారి అందరూ కూడా చూడండి. బైనామియల్ థియరం అంటే ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ n, చూడండి ఒకసారి, x ప్లస్ a హోల్ పవర్ n ఇజ్ ఈక్వల్ టు, ఇది ఫార్ములా, nc0 x పవర్ n ప్లస్ nc1 x పవర్ n మైనస్ 1 a పవర్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ncr x power n minus r a power r plus and so on ncn a power n. ఒక్కసారి సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఇక 2 టర్మ్స్ మాత్రమే ఉన్నాయి, 2 టర్మ్స్ మాత్రమే బైనామియల్ అంటాం. అదే 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్ అంటాం. ఇక్కడ 2 టర్మ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి బైనామియల్ x ప్లస్ a హోల్ పవర్ n. ఇక్కడ nc0 x పవర్ n, ఫస్ట్ దీనికి పవర్ n ఇచ్చారు. nc1, ఈ x యొక్క పవర్ తగ్గుతూ ఉంటది, a యొక్క పవర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటది. సో nc1 x పవర్, ఇది మైనస్ చేయండి, n మైనస్ 1 a పవర్ లో 1. నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది ఆటోమేటిక్ గా nc2 x పవర్ n మైనస్ 2 a పవర్ 2 ప్లస్ అండ్ సో ఆన్. జనరల్ టర్మ్ ఏంటంటే ncr x పవర్ n మైనస్ r a పవర్ r. చెప్పాను 1 ఉన్నప్పుడు nc1 x పవర్ లో n మైనస్ 1, ncr ఉన్నప్పుడు x పవర్ లో n మైనస్ r. నెక్స్ట్ a పవర్ లో ఈ డినామినేటర్ ఇక్కడ ఉన్నది ఉంటుంది 1. సో a పవర్ లో ఇక్కడ ఎంత ఉంది, r ఉంది. సో r. అలా చివరికి కిందలోకి ncn, యాక్చువల్ గా అయితే x పవర్ n మైనస్ n ఉండాలి, అంటే x పవర్ 0 1 కాబట్టి రాయలేదు, ఇంటూ a పవర్ n. చూడండి సరిగ్గా అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్ x పవర్ n x అంటే ఉంటుంది, లాస్ట్ కి వెళ్ళేసరికి a పవర్ n అవుతుంది, x ఉండదు. స్టార్టింగ్ లో a ఉండదు, లాస్ట్ కి వెళ్ళేసరికి x ఉండదు. ఓకే, ఇది బైనామియల్ థియరం స్టేట్మెంట్. నెక్స్ట్ ఫార్ములా జనరల్ టర్మ్. The general term in the expansion of x plus a whole power n is tr plus 1 equal to ncr x power n minus r a power r. దీన్ని మనం జనరల్ టర్మ్ అంటాం. ncr x power n minus r a power r. ఈ టర్మ్ ని మనం ఏమంటామంటే జనరల్ టర్మ్. దీన్ని దేనితో డినోట్ చేస్తామంటే tr plus 1 తో డినోట్ చేస్తాం. హాయ్ స్టూడెంట్స్, మనకి బైనామియల్ థియరంలో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా చూడండి ఒకసారి. క్వశ్చన్ ఏమన్నాడంటే, ఇఫ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 plus x whole power n are a1 a2 a3 a4 respectively, then show that ఇది ప్రూవ్ చేయమన్నాడు. సరే, ఒకసారి జనరల్ గా మనకి ఇంతకు ముందు నేను చెప్పిన ఫార్ములా ప్రకారం tr plus 1 దేనికి x ప్లస్ a హోల్ పవర్ n, బైనామియల్ ఎక్స్పాన్షన్ లో tr plus 1 అంటే జనరల్ టర్మ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఏంటంటే ncr x పవర్ n మైనస్ r a పవర్ r. అంటే ఇప్పుడు ఇందులో జనరల్ టర్మ్ ఎలా ఉంది, ncr x పవర్ n మైనస్ r a పవర్ r. ఇప్పుడు సరిగ్గా అబ్జర్వ్ చేయండి, 1 plus x హోల్ పవర్ n లో జనరల్ టర్మ్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. అంటే tr plus 1 ఈక్వల్ టు ncr, ఇక్కడ మనకి x ప్లేస్ లో 1 ఉంది, సో 1 పవర్ n మైనస్ r, a ప్లేస్ లో మన దగ్గర x ఉంది, x పవర్ r. అంటే tr plus 1 ఈక్వల్ టు ncr x పవర్ r. నేను ఇది ఎందుకు చెప్పానంటే మీకు, ఇప్పుడు 1 plus x హోల్ పవర్ n టర్మ్ లో కోఎఫిషియంట్ ఏంటి అంటే
ఇది వేరియబుల్ అవుతుంది, కోఎఫిషియంట్ ఇది అవుతుంది అనమాట. ఎంత? ఎన్సిఆర్. ఎన్సిఆర్ రూపంలో ఉంటాయి మన కోఎఫిషియంట్స్. సరే, వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. ఇఫ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ 4 consecutive terms in the expansion of 1 plus x whole power n are a1 a2 a3 a4 ఇచ్చాడు. కానీ మనకి జనరల్ గా ఎలా ఉంటాయి? ఎన్సిఆర్ రూపంలో ఉంటాయి. అంటే ఒకటి ఎన్సి1, ఎన్సి2, ఎన్సి3, ఎన్సి4 అలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కావచ్చు ఒకసారి. 1 plus x whole power n ఫార్ములా ప్రకారం nc0 1 పవర్ ఇది ఉంటుంది కదా ఫస్ట్ n మైనస్ 0, ఇంకా అదే రాయక్కర్లేదు డైరెక్ట్ గా ఎంత? ప్లస్ nc1 1 పవర్ n మైనస్ 1 x పవర్ 1 nc2 1 పవర్ n మైనస్ 2. ఇందాక రాసిన ఫార్ములా దాని ప్రకారం రాశాను. ఇప్పుడు కోఎఫిషియంట్స్ ఏమవుతాయంటే nc0 ఈ 1 ఉన్నా లేకపోయినా ఒకటి, ఇక్కడ 1 వాల్యూ 1 కాబట్టి 1 పవర్ ఎంత ఉన్నా 1. సో nc0 nc1 nc2 nc3 nc4 అలా వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ వాడు క్వశ్చన్ లో ఏమన్నాడంటే ద 4 consecutive terms వరుసగా ఉన్నటువంటి ఎనీ 4 టర్మ్స్ యొక్క కోఎఫిషియంట్స్ a1 a2 a3 అని అన్నాడు. కానీ మనకేమొచ్చినాయి? nc1 ఏవో 4 తీసుకోవాలి వరుసగా nc1 nc2 nc3 nc4 అని తీసుకున్నాం. ఫస్ట్ గివెన్ ఎక్స్పాన్షన్ జాగ్రత్త చూడండి. గివెన్ ఎక్స్పాన్షన్ 1 plus x whole power n లెట్ మనకి ఏమొస్తున్నాయి? ఎన్సిఆర్ రూపంలో వస్తున్నాయి. కాబట్టి nc1 nc2 nc3 nc4 are the coefficients of 4 consecutive terms. అంటే 4 consecutive terms యొక్క కోఎఫిషియంట్స్ ఎలా తీసుకున్నానంటే nc1 nc2 nc3 nc4 గా తీసుకున్నాను. కానీ వాడికి మనకి గివెన్ దట్ ఏమిచ్చాడు? a1 a2 a3 a4 a1 a2 a3 a4 are the coefficients of 4 consecutive terms. వాడేమిచ్చాడమ్మా? a1 a2 a3 a4 are the coefficients of 4 consecutive terms. అంటే సరిగ్గా అబ్జర్వ్ చేయండి. a1 ప్లేస్ లో ఎంత ఉంది? a1 అంటే nc1, a2 అంటే nc2, a3 అంటే nc3, a4 అంటే nc4. ఇవి మన జనరల్ గా నేను తీసుకున్న 4 టర్మ్స్ కోఎఫిషియంట్స్ ఏంటవి? nc1 nc2 nc3 nc4 ఫార్ములా ప్రకారం వచ్చినాయి. ఎందుకని జనరల్ టర్మ్ ఎలా ఉంది? ncr into x power r. x power r కోఎఫిషియంట్ ఎంత అంటే ncr. సో మన కోఎఫిషియంట్స్ ఎలా ఉంటాయి? nc1 nc2 nc3 ncr అలా ఉన్నాయి. సో 4 కాన్సిక్యూటివ్ కోఎఫిషియంట్స్ ఏం తీసుకున్నాను నేను? nc1 nc2 nc3 nc4 గా తీసుకున్నాను. కానీ మనం క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? a1 a2 a3 a4. సో ఈ రెండు ఈక్వల్ చేసుకున్నాం. దట్ ఎంప్లాయిస్ a1 is equal to nc1 అని తీసుకున్నాం. a2 is equal to nc2, a3 is equal to nc3, a4 is equal to nc4. జనరల్ గా మనం ఏం తీసుకోవాలంటే సమ్స్ కి ncr మైనస్ 1 ncr ncr ప్లస్ 1 తీసుకోవాలి. ఇలా అయితే ఈజీగా వస్తుంది కాబట్టి ఇలా చేయాల్సి వచ్చింది. చూడండి ఒకసారి. ఇప్పుడు LHS ఏమి ఇచ్చాడు? a1 by a1 plus a2 plus a3 by a3 plus a4 that is equal to a1 అంటే a1 ప్లస్ లో మనం ఏం రాసుకోవచ్చు? nc1 by మళ్ళీ a1 ప్లస్ లో nc1 ప్లస్ nc2 ప్లస్ a3 ప్లస్ లో nc3 by nc3 ప్లస్ nc4. ఓకే, ఇప్పుడు బోర్డ్ ఆఫ్ చేస్తా చూడండి. That is equal to nc1 by
ఇక్కడ ఇంట్లో కూడా NC1 కామన్ తీస్తున్నా. NC1 కామన్ తీస్తే ఇంకేముంది 1 ప్లస్, మరి NC1 లేదు కాబట్టి ఏం చేయాలి, డినామినేటర్ లో రాసుకోవాలి. ఏ టర్మ్ ఎప్పుడైనా కామన్ తీసినప్పుడు అంటే డివైడ్ చేయమని అర్థం. సో NC2 బై NC1 ప్లస్ ఇక్కడ ఏముంది డినామినేటర్ లో NC3 బై, ఈ రెండులో కూడా నేను NC3 కామన్ తీస్తున్నాను. అప్పుడు 1 ప్లస్ NC4 బై NC3. సో NC3 క్యాన్సిల్, ఇక్కడ ఏమో NC1 క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ 1 బై 1 ప్లస్ 1 బై 1 ప్లస్ ఏముంది ఇక్కడ NC2 బై NC1 ప్లస్ 1 బై 1 ప్లస్ NC4 బై NC3 1 బై LCM. ఇక్కడ ఫార్ములా చూడండి ఒకసారి, ఇంతకు ముందు నేను చెప్పాను NCR బై NCS. ఫార్ములా ఏంటంటే N మైనస్ ఎస్ బై ఆర్, N మైనస్ ఎస్ బై ఆర్. NCR బై NCS ఫార్ములా N మైనస్ ఎస్ బై ఆర్. అంటే ఇక్కడ ఒకసారి అర్థం చేసుకోండి, N లాస్ట్ లో S, సో N మైనస్ ఎస్, ఈ మిడిల్ లో R. అలాగే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 5C4 బై 5C3. సో 5 మైనస్ 3 బై మిడిల్ లో ఉంది 4. సో ఆ విధంగా ఫార్ములా ఒక ఎగ్జాంపుల్ వేసాను. ఇక్కడ అలాగే 1 ప్లస్ NC2 బై NC1 అంటే N మైనస్ 1 బై మిడిల్ లో 2 ప్లస్ 1 బై 1 ప్లస్ N మైనస్ 3 బై 4, N మైనస్ 3 బై 4. సో 1 బై LCM దగ్గర 2 క్రాస్ మల్టిప్లై చేస్తే 2 ప్లస్ N మైనస్ 1 ప్లస్ 1 బై LCM దగ్గర 4 క్రాస్ మల్టిప్లై చేస్తే 4 ప్లస్ N మైనస్ 3. ఈ 2 న్యూమరేటర్ వెళ్తుంది 2 బై N, 2 మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ 4 బై N ప్లస్ 1. సో ఫైనల్ గా LCM ఎంత అంటే N ప్లస్ 1. సో సేమ్ LCM లో డినామినేటర్ లో ఉన్నప్పుడు న్యూమరేటర్ ఎక్కించే 2 ప్లస్ 4. సో LHS ఎంత వచ్చిందంటే 6 బై N ప్లస్ 1. సో అలాగే ఇప్పుడు RHS తీసుకున్నాను చూడండి. RHS equal to 2A2 by A2 plus A3, that is equal to 2 into A2 అంటే మనం NC2 ఇంత ముందు రాసాం. సో మళ్ళీ A2 అంటే NC2, A3 అంటే NC3 అంటే 2NC2 by ఈ రెండులోని కూడా NC2 కామన్ తీస్తున్నాం. సో 1 ప్లస్ NC3 by NC2, మనకి NC2 క్యాన్సిల్, that is equal to 2 by 1 plus NCR by NCS ఫార్ములా N minus S by R అంటే ఇక్కడ ఏమొస్తుంది N minus 2 by 3, N minus 2 by 3. ఏం ఫార్ములా NCR by NCS, N minus S by R. ఆ ఫార్ములా N minus S by R, ఇక్కడ N minus 2 by 3. సో 2 by LCM 3 క్రాస్ మల్టిప్లై చేస్తే 3 ప్లస్ N minus 2, 3 2s are 6 by N plus 1. చూడండి మనకి LHS కూడా 6 by N plus 1, RHS కూడా ఎంత 6 by N plus 1. Therefore LHS equal to RHS. Okay. Next sum చూడండి. If the second, third, fourth term in the expansion of a plus x whole power n are 240, 720, 1080, find AXN. Okay, first general గా given expansion రాసుకున్నాను. given ఏమి చేయండి మనకి a plus x whole power n. ఓకే, జనరల్ టర్మ్ దీన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. tr plus 1 equal to మనకి యాక్చువల్ గా మనం చెప్పుకున్న ఫార్ములా x plus a whole power n, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు a plus x whole power n. ఎలా రాయాలి? ఫస్ట్
ఎన్సిఆర్ ఇక్కడ ఏముంటే అటం రాసుకోవాలి ఏ పవర్ మైనస్ చేయాలి ఎన్ మైనస్ ఆర్ ఎక్స్ పవర్ ఆర్. ఓకే, వాడు ఇచ్చిన ప్రకారం సెకండ్ టర్మ్ 240, థర్డ్ టర్మ్ 720, ఫోర్త్ టర్మ్ 1080. అంటే T2 ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఫస్ట్ నేను. T2 2 ఏమైనా రాసుకోవచ్చు అంటే మనం 1+1 గా రాసుకోవచ్చు. అంటే R ప్లేస్ లో మన దగ్గర 1 ఉంది, సో R ప్లేస్ లో 1 పెట్టండి. NC1 ఏ పవర్ n-1 x పవర్ 1. సెకండ్ టర్మ్ వాడు ఎంత ఇచ్చాడంటే 240. క్వశ్చన్ ఎంత ఉందో మనకి 240. ఇది ఈక్వేషన్ 1. ఓకే, నెక్స్ట్ T3 థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. T3 ని 2+1 గా రాస్తున్నాం. సో R ప్లేస్ లో 2 ఉంది, సో అప్పుడు ఏమవుతుందో చూడండి. NC2 ఏ పవర్ n-2 x పవర్ 2 ఇజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అంటే 720. ఓకే, నెక్స్ట్ T4 T3+1. సో NC3 అంటే R ప్లేస్ లో మన దగ్గర 3 ఉంది. NC3 ఏ పవర్ n-3 x పవర్ 3 ఇజ్ ఈక్వల్ టు 1080. ఈక్వేషన్ 3. నేను ఏం చేస్తున్నాను, ఈక్వేషన్ 2/1 చేస్తున్నాను. ఈక్వేషన్ 2/1 ఇంప్లైస్ అంటే ఈక్వేషన్ బై ఈక్వేషన్. సో ప్రతి టర్మ్ దేనికది డివైడ్ చేసుకున్నా. NC2/NC1 ఇంటూ ఏ పవర్ n-2 బై ఏ పవర్ n-1 ఇంటూ x స్క్వేర్ బై x is equal to 720/240. ఓకే, 24 3s are 72. సో ఇది ఇందులో 3 టైమ్స్ పోతుంది. ఇక్కడ నేను ఇంతకు ముందు చెప్పాను ఫార్ములా NCR/NCS n-s/r. ఏం ఫార్ములా అంటే NCR/NCS ఫార్ములా n-s/r. సో ఆ విధంగా n-1/2 NCR/NCS n-s/r ఎలా ఉందో NC2/NC1 ఫార్ములా n-1/2 n-1/2 ఇంటూ ఇక్కడ ఏ పవర్ n బై ఏ పవర్ n ఉందనుకో, ఏ పవర్ m-n అంటే డినామినేటర్ లో n పైకి వెళ్తే -n అవుతుంది. సో అలాగే ఇదంతా m అనుకో, ఇదంతా n అనుకో, ఇవి పైకి తీసుకెళ్తున్నాను, అప్పుడు ఇది -n అవుతుంది, ఇది +1 అవుతుంది. ఏ పవర్ n-2 -n +1. ఈ x ఒక x క్యాన్సిల్, x is equal to 3. దట్ ఇంప్లైస్ ఈ 2 ఇది తీసుకెళ్తున్నా, 2 3s are 6. ఇక్కడ రిమైనింగ్ n-1 ఇంటూ ఇక్కడ n క్యాన్సిల్, ఏ పవర్ -1 ఇంటూ x. 3 2s are 6. సో దట్ ఇంప్లైస్ A ఇన్వర్స్ మీన్స్ 1/a. 1/a ఈ a అటెళ్తే 6a అవుతుంది. A ఇన్వర్స్ అంటే 1/a. ఈ డినామినేటర్ లో ఉన్న a అటెళ్తే న్యూమరేటర్ వెళ్తుంది, అంటే 6a. 6 ని మల్టిప్లై చేస్తుంది. సో దట్ ఇంప్లైస్ n-1 ఇంటూ x is equal to 6a. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 4. నెక్స్ట్ ఈక్వేషన్ 3/2 చేస్తున్నాం. సో సేమ్ ఇంతకు ముందులాగే NC3/NC2 ఏ పవర్ n-3 బై ఏ పవర్ n-2 x³ x². సో ఈక్వేషన్ 3/2 implies NC3/NC2 into ఏ పవర్ n-3 బై ఏ పవర్ n-2 ఏ పవర్ n-3 బై ఏ పవర్ n-2 into x³ x² is equal to 1080/720. 720 cancel. 32 table 36 table 2 times 3 times అంటే 3/2 వాల్యూ. ఇక్కడ సేమ్ ఈ ఫార్ములా NCR/NCS n-s/r. సో n-2/3 ఎంత వస్తుందంటే n-2/3.
పైకి వెళ్ళినప్పుడు ఏ పవర్ m బై ఏ పవర్ n అంటే ఏ పవర్ m మైనస్ n అంటే డినామినేటర్ లో ఉన్న n పైకి వెళ్తే ఏమవుతుంది మైనస్ n అవుతుంది. సో n మైనస్ 2 పైకి వెళ్తే మైనస్ n ప్లస్ 2. సో ఏ పవర్ n మైనస్ 3 మైనస్ n ప్లస్ 2 ఇది క్యాన్సిల్ x is equal to 3/2. That implies ఈ 3 into 3 3 is a 9, ఈ 2 ఇటు వస్తుంది. 2 into n minus 2 into n cancel a power minus 1 into x is equal to 3 3 is a 9. So that implies a inverse means 1 by a. It will say 9a. So 2 into n minus 2 into x is equal to 9a. Equation 5. ఏం చేస్తున్నాం అంటే ఈక్వేషన్ 4 by 5 చేస్తున్నాం. ఈక్వేషన్ 4 by 5 implies ఈక్వేషన్ 4 ఏముంది ఇక్కడ n minus 1 into x by ఈక్వేషన్ 5 లో ఏముంది 2 into n minus 2 into x is equal to ఇక్కడ వాల్యూ ఏముంది 6a by 9a 6a by 9a a cancel x cancel 3 table 2 times 3 times that implies 3 into n minus 1 is equal to 2 2s are 4 into n minus 2 3n minus 3 is equal to 4n minus 8 that implies 3n into minus 8 and 8 minus 3 equal to 4n minus 3n 4n minus 3n n is equal to 5. సో మనకి n వాల్యూ ఎంత వచ్చిందంటే 5 వచ్చింది. ఓకే ఈ n ని తీసుకెళ్లి ఈక్వేషన్ 4 లో గాని ఈక్వేషన్ 5 లో గాని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో నేను ఈక్వేషన్ 4 లో పెడతాను చిన్నగా ఉండటం వల్ల n వాల్యూని ఈక్వేషన్ 4 లో పెడతాను చూడండి ఒకసారి. ఓకే ఈక్వేషన్ 4 implies n వాల్యూ 5 వచ్చింది. సో 5 minus 1 into x is equal to 6a. That implies 4x is equal to 6a. That implies x is equal to 6a by 4. 2 table 3 times 2 times అంటే x వాల్యూ 3a by 2. సో మన దగ్గర x వాల్యూ 3a by 2 ఉంది, n వాల్యూ 5 ఉంది. ఈ n వాల్యూ x వాల్యూ తీసుకొచ్చి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈక్వేషన్ 1 implies సో n ప్లేస్ లో 5 అంటే 5c1 a పవర్ 5 minus 1 x ప్లేస్ లో 3a by 2 3a by 2 is equal to 240. సో 5c1 అంటే 5, 6c1 అంటే 6, 10c1 అంటే 10. సో అలాగే ఇక్కడ 5c1 వాల్యూ ఎంత వస్తుందంటే 5. దట్ ఇంప్లైస్ 5 into a పవర్ 4 into 3a by 2 is equal to 240. 5 టేబుల్ ఇందులో. ఓకే దట్ ఇంప్లైస్ a పవర్ 4 into a power 5 into 3 by 2 is equal to 48. 16 times. So a power 5 equal to 16 2s are 32. నేను 32 ని 2 power 5 అని రాస్తున్నాను. 2 into 2 into 2 into 2. So 2 power 5 value 32. So 32 ని 2 power 5 అని రాస్తున్నాను. So that implies a is equal to 2. a power 5 equal to 2 power 5, a is equal to 2. సో a వాల్యూని తీసుకొచ్చి x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో x is equal to 3a by 2. That implies x is equal to 3 into a ప్లేస్ లో 2 by 2. 2 2 cancel. So x is equal to 3. Therefore n is equal to 5, x is equal to 3, a is equal to 2. దీంతో సమ్ అయిపోయింది. నెక్స్ట్ సమ్ చూడండి.
if the coefficients of x power 9, x power 10, x power 11 in the expansion 1 plus x whole power n are in AP, arithmetic progression, then prove that n square minus 41n plus 398 equal to 0. Okay, first మనకు తెలియాల్సిన ఫార్ములాస్ ఏంటంటే ABC are in AP అంటే ఎనీ త్రీ టర్మ్స్ ABC అనే టర్మ్స్ AP లో ఉంటే మనకు తెలిసిన కండిషన్ ఏంటంటే 2B is equal to A plus C. ఈ కండిషన్ మన దగ్గర ఉంది. ABC are in AP అయితే ఏ రాయొచ్చు 2B is equal to A plus C. ఓకే, వాడు ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఏంటి ఒకసారి చూడండి. 1 plus x whole power n. ఫస్ట్ జనరల్ టర్మ్, సాధారణ జనరల్ టర్మ్ రాస్తున్నాం. TR plus 1 equal to NCR x power n minus r a power r. TR plus general term formula 1 plus x whole power n के NCR x power n minus r a power r. ఓకే, ఇప్పుడు మామూలుగా దేనికి ఇది a plus x plus a whole power n కి, కానీ ఇక్కడ నేను ఏం రాశాను 1 plus x whole power n అన్నాను. దీనికి జనరల్ టర్మ్ రాస్తున్నా చూడండి. NCR x ప్లేస్ లో ఏముంది, ఇక్కడ 1 ఉంది అంటే 1 పవర్ n మైనస్ r. ఏ ప్లేస్ లో x ఉంది, a పవర్ r అంటే ఇక్కడ ఏమొస్తే x పవర్ r. సో దీని వాల్యూ 1 కాబట్టి ఎంత ఉన్నా సరే 1 పవర్ లో ఎంత వాల్యూ ఉన్నా సరే దాని టోటల్ వాల్యూ 1. కాబట్టి ఫైనల్ గా TR ప్లస్ 1 ఇస్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే NCR x పవర్ r. సరిగ్గా అబ్జర్వ్ చేయండి, x పవర్ r యొక్క కోఎఫిషియంట్ NCR, x పవర్ 3 యొక్క కోఎఫిషియంట్ NC3, r ప్లేస్ లో 3 పెట్టుకోవడమే. x పవర్ 4 కోఎఫిషియంట్ NC4. సో మనకు కావాల్సిన x పవర్ 9 కోఎఫిషియంట్ ఏమవుతుందంటే NC9, x పవర్ 10 కోఎఫిషియంట్ NC10, x పవర్ 11 యొక్క కోఎఫిషియంట్ NC11. వాడి క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడంటే చూడండి, గివెన్ the coefficients of ఇచ్చిన క్వశ్చన్ రాస్తున్నాను. the coefficients of x power 9, x power 10, x power 11 are in AP. సో దాని అర్థం ఏంటి, ఇంతకు ముందే చెప్పాను. x పవర్ r యొక్క కోఎఫిషియంట్ అంటే NCR, x పవర్ 9 యొక్క కోఎఫిషియంట్ అంటే NC9, x పవర్ 10 కి NC10, x పవర్ 11 కి NC11. ఓకే, x పవర్ 9, x పవర్ 10, x పవర్ 11 కోఎఫిషియంట్స్ ఆర్ ఇన్ AP అన్నాడు. సో NC9, NC10, NC11 ఆర్ ఇన్ AP. ఇంతకుముందు కండిషన్ చెప్పాను, ABC ఆర్ ఇన్ AP అయితే కండిషన్ చెప్పాను 2 into మిడిల్ టర్మ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. సో 2B is equal to A plus C. ఇది చిన్నగా A, ఇది B, ఇది C అనుకో. కండిషన్ ఏంటి, 2B is equal to A plus C. So that implies 2 into B అంటే NC10 is equal to A అంటే NC9 plus NC11. ఓకే, ఈ NC10 దగ్గర మల్టిప్లై చేస్తుంది 2ని, అటు వెళ్తే ఈ రెండు టర్మ్స్ డివైడ్ చేస్తుంది. సో దట్ ఎంప్లాయిస్ 2 is equal to NC9 by NC10 plus NC11 by NC10. ఇంతకు ముందు మా మోడల్లో ఫార్ములా చెప్పాను, NCR by NCS. ఫార్ములా ఏంటంటే n minus s by r, n minus s by r, n minus s by r. NCR by NCS ఫార్ములా ఏంటంటే n minus s by r. ఈ ఫార్ములా ఎప్పుడు వేయాలంటే s కన్నా r వాల్యూ పెద్దదైనప్పుడే వేయాలి. అంటే r ఈజ్ గ్రేటర్ దాన్ s అయినప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయాలి, లేనప్పుడు ఈ ఫార్ములా అప్లై అవ్వదన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేయండి. అంటే ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే డినామినేటర్ లో ఉన్న వాల్యూ కంటే ఈ న్యూమరేటర్ లో ఉన్న r వాల్యూ ఈ s r లో కంపేర్ చేసుకుంటే ఈ వాల్యూ పెద్దదిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా వేయాలి.
డినామినేటర్ లో ఉన్న ఎస్ వాల్యూ చిన్నగా ఉన్నప్పుడు వేయకూడదు. అంటే దీనికి అప్లై చేయడానికి కుదరదు, ఎందుకంటే దీనికన్నా ఇది పెద్దది, ఇది కుదరదు. కానీ ఈ 10 కన్నా 11 పెద్దది, సో దీనికి ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు, కానీ దీనికి వేయకూడదు. మరి ఇది ఎలా చేయాలి? ఎలా చేయాలంటే చూడండి, a బై b ఉంది, దీని రెసిప్రోకల్ తీసుకోవచ్చు, 1 బై b బై a అని రాసుకోవచ్చు. మళ్ళీ ఫ్రాక్షన్ డినామినేటర్ లో ఫ్రాక్షన్ రివర్స్ అయితే న్యూమరేటర్ వెళ్తుంది కాబట్టి a బై b వస్తుంది. సో అలాగే దీన్ని ఏమని రాస్తానంటే 2 is equal to 1 by nc10 by nc9 అని రాసుకోవచ్చు. దీన్ని ప్లస్ దీనికి ఫార్ములా ప్రకారం ఏమొస్తుంది, ncr బై ncs అంటే n మైనస్ s బై r. సో ఇక్కడ ఏమొస్తుంది, n మైనస్ 10 బై 11 ఏమొస్తుందంటే n మైనస్ 10 బై 11. ఇక్కడ కూడా ఫార్ములా వేయచ్చు. ఇప్పుడు చూడండి, డినామినేటర్ న్యూమరేటర్ వాల్యూ ఈ 10 వాల్యూ 9 కన్నా 10 పెద్దది, సో దీని ఫార్ములా వేస్తే 1 బై n మైనస్ 9 బై 10. సో దట్ ఇంప్లైస్ 2 is equal to 1 by ఫార్ములా వేస్తే n మైనస్ 9 బై 10 ప్లస్ ఇక్కడ ఎంత ఉందంటే n మైనస్ 10 బై 11. ఓకే, సో ఇప్పుడు దట్ ఇంప్లైస్ 2 is equal to డినామినేటర్ లో ఫ్రాక్షన్ న్యూమరేటర్ కి వెళ్తుంది, అంటే ఈ 10 పైకి వెళ్తుంది, అంటే 10 బై n మైనస్ 9, 10 బై n మైనస్ 9 ప్లస్ n మైనస్ 10 బై 11, n మైనస్ 10 బై 11. దట్ ఇంప్లైస్ 2 is equal to LCM ఎంతంటే n మైనస్ 9 ఇంటూ 11. క్రాస్ మల్టిప్లై చేద్దాం, 11 ఇంటూ 10 n మైనస్ 9 ఇంటూ n మైనస్ 10. అప్పుడు ఏమొస్తుందంటే 10 ఇంటూ 11 110 ప్లస్ n మైనస్ 9 ఇంటూ n మైనస్ 10. సో దట్ ఇంప్లైస్ 2 is equal to ఎంతంటే 110 ప్లస్ n ఇంటూ n, n స్క్వేర్, n ఇంటూ మైనస్ 10 మైనస్ 10n మైనస్ 9 ఇంటూ n మైనస్ 9n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 ఇంటూ 9 90 బై 11n మైనస్ 99. క్రాస్ మల్టిప్లై చేయండి, దట్ ఇంప్లైస్ 2 తో 2 మల్టిప్లై చేస్తున్నా, 11 2s are 22n minus 2 into 99 198 is equal to first n square minus 10n minus 9n minus 19n 110 plus 90 200. ఓకే, ఈ వాల్యూస్ నడుపక్క తీసుకెళ్తున్నాను, దట్ ఇంప్లైస్ అంటే ఫస్ట్ ఇవి రాసుకుంటా, n స్క్వేర్ మైనస్ 19n ప్లస్ 200, ఈ ప్లస్ 22n అటు వెళ్తే మైనస్ 22n మైనస్ 22n ప్లస్ 198 అటుపక్క వెళ్తే సారీ మైనస్ 198 అటుపక్క వెళ్తే ప్లస్ 198 is equal to 0. దట్ ఇంప్లైస్ n స్క్వేర్ మైనస్ 19 22 ఎంతంటే 41 మైనస్ 41n ప్లస్ 200 198 398 is equal to 0. సో ఇదే మనం ప్రూవ్ చేయాల్సిన వాల్యూ. ఓకే, మన నెక్స్ట్ సమ్, ఇఫ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ r plus 1 r plus 2 terms in the expansion of 1 plus x whole power n. ఓకే, మన 1 plus x whole power n ఎక్స్పాన్షన్ లో అసలు ఎలా ఉంటుంది జనరల్ టర్మ్, tr plus 1 equal to ncr. ఫస్ట్ ఇక్కడ ఏముందో రాసుకోవాలి, 1 పవర్ మైనస్ చేయాలి, n మైనస్ r x పవర్ r. ఓకే, అంటే tr plus 1 is equal to ncr x పవర్ r. సరిగ్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి, r plus 1 అనే టర్మ్ యొక్క
కోఎఫిషియంట్ ఏముందంటే ఎన్సిఆర్ ఉంది. సో ఆర్ కి ఏముంటుందో చూద్దాం. ఆర్ ఎలా రాసుకుంటానంటే ఆర్ -1 +1 అని రాస్తున్నాను. ఇప్పుడు ఆర్ ప్లేస్ లో ఎంత ఉంది? ఇక్కడ ఆర్ -1 ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఎన్సి ఆర్ -1 ఎక్స్ పవర్ ఆర్ -1. అలాగే r+2 చూడండి, టీ ఆర్ 2 ని 1+1 గా రాసుకుంటున్నాం. సో ఆర్ ప్లేస్ లో r+1 ఉంది. ఏమవుతుందంటే సేమ్ ఆర్ ప్లేస్ లో r+1 పెడితే ఎన్సి r+1 ఎక్స్ పవర్ r+1. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. జనరల్ గా 1 + x హోల్ పవర్ n ఎక్స్పాన్షన్ లో జనరల్ టర్మ్ tr+1 = ncr x పవర్ r. అంటే ఈ ఫార్ములా ఎప్పుడు వేయగలం? r+1 రూపంలో ఉన్నప్పుడు మాత్రమే. మరి tr ఎలా రాసుకోవాలి? +1 లేదు కాబట్టి ఒక 1 ని సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేశాను, అంటే -1 +1 రాశాను. ఇప్పుడు ఇదిగో r ప్లేస్ లో r-1 +1 ఇలా ఉన్నప్పుడు r ఉంటే ఓన్లీ ncr, కానీ ఇక్కడ r ప్లేస్ లో ఎంత ఉంది? r-1 ఉంది. కాబట్టి nc r-1 x పవర్ r అన్న r ప్లేస్ లో r-1 పెడితే x పవర్ r-1 అంటే r+1 r కాబట్టి +1 రూపంలో ఉండేది ఈ ఫార్ములా వేయగలం. సో మరి ఇక్కడ r+2 ఉంది. దీని ఎలా రాస్తున్నాను? 2 ని 1+1 గా రాసుకుంటున్నాను. అంటే +1 వదిలేసి మిగిలినంత బ్రాకెట్ లో పెట్టుకున్నాను. అప్పుడు ఏమవుతుంది? r ప్లేస్ లో మన దగ్గర r+1 ఉంది. nc r+1 x పవర్ r+1. ఇప్పుడు సరిగ్గా చూడండి, r+1 టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఎంత అంటే ncr. r టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఎంత అంటే ncr-1. r+2 టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఎంత అంటే ncr+1. అంటే వాడు ఏమన్నాడు? r అంటే r టర్మ్ యొక్క కోఎఫిషియంట్ అంటే ncr-1, r+1 టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ncr, r+2 టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ncr+1. అంటే ఈ మూడు కూడా, ఈ 3 కోఎఫిషియంట్స్ కూడా ఏపీలో ఉన్నాయని ఇచ్చాడు. సో ఒకసారి ఎలా రాస్తున్నారంటే గివెన్ r+1 r+2 the coefficients of given the coefficients of అని r+1 r+2 terms in 1 + x whole power n are in AP. ఓకే, r టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఎంత అంటే ncr-1. అంటే వెంటనే దట్ ఇంప్లైస్ ncr-1 కామా r+1 టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఎంత అంటే ncr కామా r+2 టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఎంత అంటే ncr+1. ncr+1. ఓకే, ఈ మూడు టర్మ్స్ యొక్క కోఎఫిషియంట్స్ అన్నాడు వాడి క్వశ్చన్ లో. ద కోఎఫిషియంట్స్ ఆఫ్, అందునే ద కోఎఫిషియంట్స్ ఆఫ్ r+1 r+2 టర్మ్స్ ఇన్ 1 + x హోల్ పవర్ n ఆర్ ఇన్ AP. సో r టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ncr-1, r+1 కి ncr, r+2 కి ncr+1. ఇది r ఇన్ AP. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇది A, ఇది B, ఇది C అనుకుంటే ABCR ఇన్ AP, ABCR ఇన్ AP. వెంటనే ఏం రాయొచ్చు మనం? 2B = A + C, 2B = A + C. సో ఆ కండిషన్ ఏంటంటే A, B, C అనుకుంటే కండిషన్ రాస్తున్నా 2B = A + C. సో 2 × B ప్లేస్ లో మన దగ్గర ఏముందంటే ncr = A అంటే ncr-1 ప్లస్ C అంటే ncr+1. ఇంతకు ముందు చేసిన సమ్ ప్రకారం ఈ ncr ఇక్కడ మల్టిప్లై చేస్తుంది 2 ని, అటు వెళ్తే ఈ రెండు టర్మ్స్ ని కూడా డివైడ్ చేస్తుంది. సో దట్ ఇంప్లైస్ 2 = ncr-1/ncr ప్లస్ ncr+1/ncr. ఇంతకు ముందు మనం ఫార్ములా చెప్పుకున్నాం ncr/ncs. ఫార్ములా ఏం చెప్పానంటే n - s
బై ఆర్ అని చెప్పాను. ఇప్పుడు ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్ అయితే ఎన్సిఆర్ బై ఎన్సిఎస్ ఫార్ములా ఏం చెప్పానంటే ఎన్ మైనస్ ఎస్ బై ఆర్. సో దాని ప్రకారం ఏం చెప్పాను, ఈ డినామినేటర్ లో ఉన్న ఎస్ కంటే న్యూమరేటర్ లో ఉన్న ఆర్ పెద్దదైనప్పుడు మాత్రమే ఆ ఫార్ములా వేయగలం. ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ ప్లస్ 1 ఉంది. సో ఆర్ కన్నా ఆర్ ప్లస్ 1 పెద్ద టర్మ్ కాబట్టి దీనికి ఈ ఫార్ములా అప్లై చేయగలం. ఇది వేయలేము. సో దీని రెసిప్రోకల్ తీసుకోవాలి, ఇంతకుముందు సమ్ చేసిన విధంగానే. సో దట్ ఇంప్లైస్ 2 is equal to 1 by NCR by NCR minus 1 ప్లస్ దీనికి ఫార్ములా ఏం చెప్తుంది, n మైనస్ ఎస్ బై ఆర్. సో n మైనస్ ఆర్ బై మిడిల్ లో ఉంది ఆర్ ప్లస్ 1, n మైనస్ ఆర్ బై ఆర్ ప్లస్ 1. ఇప్పుడు దీనికి కూడా ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు మనం. That implies 2 is equal to 1 by ఈ ఫార్ములా అప్లై చేస్తే n మైనస్ ఆఫ్ ఆర్ మైనస్ 1 అంటే అర్థం ఏంటి, మైనస్ తో ఈ రెండు మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుందండి, n మైనస్ ఆర్ ప్లస్ 1, n మైనస్ ఆర్ ప్లస్ 1. యాక్చువల్గా ఏమొస్తే ఎన్సిఆర్ బై ఎన్సిఆర్ మైనస్ 1 అంటే n మైనస్ ఆఫ్ ఆర్ మైనస్ 1 బై ఆర్ రావాలి. సో దీన్ని నేను ఎలా రాస్తున్నాను, n మైనస్ ఆర్ ప్లస్ 1 బై ఆర్ అంటే దీని వాల్యూ ఏమవుతుందంటే n మైనస్ ఆర్ ప్లస్ 1 బై ఆర్ ప్లస్ ఇక్కడ ఏముంది n మైనస్ ఆర్ బై ఆర్ ప్లస్ 1. ఇది రెసిప్రోకల్ అవుతుంది. సో 2 is equal to r బై n మైనస్ ఆర్ ప్లస్ 1 ప్లస్ n మైనస్ ఆర్ బై ఆర్ ప్లస్ 1. ఓకే, ఎల్సిఎం ఏమవుతుందంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. సో దట్ ఇంప్లైస్ 2 is equal to ఎల్సిఎం n మైనస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఆర్ ప్లస్ 1. క్రాస్ మల్టిప్లై చేస్తే r ఇంటూ ఆర్ ప్లస్ 1 ప్లస్ n మైనస్ ఆర్ ఇంటూ n మైనస్ ఆర్ ప్లస్ 1. Okay, so that implies 2 is equal to r into r square plus r into 1 r plus ఇక్కడ సరిగ్గా చూడండి n మైనస్ ఆర్ ఇంటూ n మైనస్ ఆర్ ప్లస్ 1. n మైనస్ ఆర్ తో n మైనస్ ఆర్ మల్టిప్లై చేస్తాను, n మైనస్ ఆర్ తో 1 ని మల్టిప్లై చేస్తున్నాను. సో n మైనస్ ఆర్ ఇంటూ n మైనస్ ఆర్ n మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ n మైనస్ ఆర్ ఇంటూ 1 n మైనస్ ఆర్ బై ఇవి మల్టిప్లై చేస్తున్నా. ఫస్ట్ n తో r ని ప్లస్ 1 ని మల్టిప్లై చేస్తున్నాను. n ఇంటూ ఆర్ nr n ఇంటూ 1 ప్లస్ n మైనస్ ఆర్ ఇంటూ ఇప్పుడు మైనస్ ఆర్ తో మల్టిప్లై చేస్తున్నాను. మైనస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ ఇంటూ 1 మైనస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఆర్ ఆర్ 1 ఇంటూ 1 1. ఇక్కడ ప్లస్ ఆరు మైనస్ ఆరు క్యాన్సిల్. సో దట్ ఇంప్లైస్ ఇది వస్తే మల్టిప్లై చేస్తుంది. సో 2 తో ఈ 4 టర్మ్స్ ని మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ ఎన్ఆర్ 2nr 2 ఇంటూ n 2n 2 ఇంటూ మైనస్ ఆర్ స్క్వేర్ 2r స్క్వేర్ 2 ఇంటూ 1 ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు ఈ టర్మ్స్ చూద్దాం. ఆర్ స్క్వేర్ ఈ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ క్యాన్సిల్. సో ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎన్ మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేయి, ఎన్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ మైనస్ 2nr ప్లస్ n. ఓకే, ఈ టర్మ్స్ అన్నిటి పక్క తీసుకొస్తున్నాను, మనకు ఫైనల్ గా కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో ఇవన్నీ తీసుకురావాలంటే ఫస్ట్ ఇక్కడ n స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ప్లస్ 2r స్క్వేర్ మైనస్ 2nr ప్లస్ n. ఇప్పుడు ఇవి వస్తే ప్లస్ లని మైనస్ అవుతాయి, మైనస్ లని ప్లస్ అవుతాయి. ప్లస్ 2 పక్క వస్తే
మైనస్ 2nr ప్లస్ 2n ఇటు పక్క వస్తే మైనస్ 2n మైనస్ 2r ఇటు పక్క వస్తే ప్లస్ 2r స్క్వేర్ ప్లస్ 2 ఇటు వస్తే మైనస్ 2 is equal to 0. So that implies n square 2r square 2r square 4r square minus 2nr minus 4nr plus n minus 2n minus n minus 2 equal to 0. So n square మనకు రావాల్సింది n కామన్ తీయాలి. సో ఈ రెండు టర్మ్స్ లోని n మైనస్ n కామన్ తీస్తాం. 4r plus 1 of n ఇంక ఇక్కడ ఏముంది ప్లస్ 4r స్క్వేర్ మైనస్ 2 is equal to 0. సో మనం ఇదే ప్రూవ్ చేయాల్సింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. పైగా సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వరుసగా లైన్లో ఉంటాయి. ఖచ్చితంగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి.